హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్లాస్ జార్స్ అన్నీ మంచిగా నీట్గా కడిగేసుకొని క్లాత్ పెట్టి తుడుస్తున్నానండి. మనం కడుక్కున్న తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటాయి. నేను ఇవన్నీ నైటే వాష్ చేసేసాను. మార్నింగ్ కల్లా మంచిగా చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న సరుకులన్నీ ఒక్కొక్క జార్లో నేను ఎలా నింపుకుంటానో చూడండి. ఈ 2 జార్స్ నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఒక దాంట్లో షుగరు, ఒక దాంట్లో టీ పౌడర్ వేయడానికి. ఈ జార్స్ నాకు చాలా బాగా నచ్చాయి. టీ పౌడర్ కొంచెమే ఉంది, ఇంకా తీసుకురాలేదు బయట నుంచి, అందుకే కొద్దిగా వేసాను. బెల్లం అండి, బెల్లాన్ని ముక్కలుగా చేసి ఆ జార్లో వేస్తున్నాను. మనం మంచిగా వాడితే గ్లాస్ జార్సే బాగుంటాయండి. నాకైతే గ్లాస్ జార్స్ అంటే చాలా ఇష్టం. ఇంకొకటి, గ్లాస్ జార్స్ ఏంటంటే వాష్ చేయగానే మళ్ళీ అవి చాలా నీట్గా కొత్తగా కనిపిస్తుంటాయి. ప్లాస్టిక్ ఏంటంటే ఒక 3 months బాగానే ఉంటాయి. మనం అలా వాష్ చేస్తూ ఉంటుంటే వాటిలో గీతలు పడిపోతూ తర్వాత చిరాగ్గా అయిపోతాయి. కానీ గ్లాస్ జార్స్ అలా కాదు, మనం ఎంత యూజ్ చేసినా మళ్ళీ వాష్ చేయగానే చాలా కొత్తగా అందంగా కనిపిస్తాయి. కానీ ఇది మెయింటైన్ చేస్తే చాలా బాగుంటాయి. కొంతమందికి ఇవి మెయింటైన్ చేయడం రాక పగిలిపోతూ ఉంటాయి కదా, వాళ్ళకి గ్లాస్ వేస్ట్, ప్లాస్టిక్ బెస్ట్ అని అనుకుంటారు. నా ఒపీనియన్ అయితే నాకు గ్లాస్ అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇంకోటి, చూడడానికి కూడా మనకు అందంగా కనిపిస్తూ ఉంటాయి. ట్రాన్స్పరెంట్లో మనకు అందులో ఏమున్నాయి అనేది కూడా మనకు క్లారిటీగా కనిపిస్తుంది. యూజ్ చేయడం కష్టమే, కానీ మనం వాడితే మట్టికి గ్లాస్ జార్సే బెస్ట్ అనిపిస్తుంది తెలుసా. ఇలా అన్ని జార్స్లోనే నేను ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. ఈ చిన్న జార్స్ వచ్చేసి మనకి జీలకర్ర, ఆవాలు ఇలా ఉంటాయి కదా, అవన్నీ ఇందులో నింపుతున్నాను. చూస్తూ ఉండండి. అన్నీ నింపేసిన తర్వాత నేను సెల్ఫ్లో ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. ఇవన్నీ నేను గ్లాస్ జార్స్ కడగడానికి ముందు మిగిలినవన్నీ చిన్న చిన్న గ్లాసుల్లోని, పేపర్లోని ఇలా వేసి పెట్టానండి. అందుకే మీకు గ్లాసుల్లోని చేస్తున్నట్టు, పేపర్లో వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడున్న గ్లాస్ జార్స్ అన్నీ నేను 5 years నుంచి యూజ్ చేస్తున్నానండి. ఈ 3 జార్స్ హనీ జార్స్ అండి. నేను అందులో వాష్ చేసేసి పసుపు, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు ఇలా వేసుకుంటున్నాను. ఇవి కూడా మనం వాష్ చేసుకుంటే చాలా అందంగా చిన్న చిన్న మసాలాస్ అవి వేసుకోవడానికి బాగుంటాయి కదా, అందుకని వాష్ చేసి ప్రస్తుతానికి ఇవి అయితే వేస్తున్నాను.
ఇప్పుడు ఒకటొకటిగా ఇక్కడ పెట్టుకుంటున్నాను. నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుందో లేదో చెప్పండి. నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఏ మైక్ యూజ్ చేయట్లేదు. ప్రస్తుతానికి నేను నార్మల్గా వాయిస్ ఇచ్చేస్తున్నాను. మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల వాయిస్ అనేది డిస్టర్బ్గా ఉంటుంది. అది ఏమన్నా నా వాయిస్లో ఇంక్లూడ్ అవుతే ఏమనుకోకండి. ఫస్ట్ అన్ని పెద్ద జార్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందు వచ్చేసి చిన్న జార్స్ పెడుతున్నాను. మనం అన్నీ సర్దుకున్నాక అవి చూస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. నీట్గా ఉంటాయి కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.